హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో దారో అనే వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది సీజన్ 1 అయితే అవైలబుల్ గా ఉంది. బట్ టోటల్ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేయలేదు. జస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం రిలీజ్ అవడం జరిగింది. అది కూడా తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఓటీటీ వచ్చేసి కేబుల్ 1 అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది భయ్య. అందులో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక పంజాబీ లాంగ్వేజ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. బట్ తెలుగు ఆడియో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఎందుకు జస్ట్ 4 ఎపిసోడ్స్ కి రివ్యూ పెట్టేస్తున్నాను అంటే నాకు ఇంకా చూసే ఉద్దేశం లేదు భయ్య, అందుకే పెట్టేస్తున్నా. టోటల్ గా 10 ఎపిసోడ్స్ అయితే రావచ్చు భయ్య సీజన్ 1 కి ప్రత్యేకంగా. బట్ ప్రెసెంట్ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇంకా స్టోరీ ఉంది కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్ వీక్లీ రిలీజ్ చేస్తారేమో. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు భయ్య ఈ సిరీస్ మీద, అందుకే 4 ఎపిసోడ్స్ కోసం అయితే రివ్యూ పెడుతున్నా ఈ వీడియోలో. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ అనమాట. ఒక చిన్న ఊర్లో మెయిన్ లీడ్ అండ్ హీరోయిన్ దారు అనే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. తను ఒక జెంటిల్ సోల్ అనమాట. తన ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతుంటుంది. బట్ తన ఫ్యామిలీ కొన్ని ప్రాబ్లమ్స్ పడిన తర్వాత తను ఏం చేసింది, అసలు వాళ్ళు పడిన ప్రాబ్లమ్స్ ఏంటన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇలాంటివి చాలా అంటే చాలా చూసేసాను నేను. చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది అండ్ చాలా ఫెమిలియర్ గా ఉంది. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే అంతగా కంటిన్యూ చేసే ఉద్దేశం కూడా లేదు భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ అని చెప్తా. ఎమోషనల్ డెప్త్ వైజ్ గానీ ఆ క్యారెక్టర్ కి బాగా సూట్ అయ్యారని చెప్తా. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే పేరు పెట్టడానికి లేదు భయ్య, స్ట్రాంగ్ లీడ్ క్యారెక్టర్ అని చెప్తా. అండ్ రూరల్ ఫ్లేవర్ అయితే ఉంటుంది అండ్ రియలిస్టిక్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది భయ్య. చాలా రూటెడ్ గా ప్రెజెంట్ చేస్తారు. చాలా రాగా ఉంటుంది ఆ సెటప్ అదంతా కూడా. అది కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. అండ్ రివెంజ్ థీమ్ ఫుల్ సిరీస్ అంతా కూడా. సో కొన్ని పవర్ఫుల్ సీన్స్ అయితే ఉంటాయి. సాలిడ్ బిల్డప్ కూడా ఉంటుంది. బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి భయ్య. చాలా బోల్డ్గా ఉంటాయి డైలాగ్స్ అన్నవి. పైగా షార్ప్ స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది. అది కూడా అక్కడక్కడే ఫుల్గా అయితే ఏం కాదు. ఎమోషనల్ కనెక్ట్ కూడా కొంచెం ఉంటుంది భయ్య. అండ్ మెయిన్గా ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కానీ సిరీస్లు కానీ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. ఎందుకంటే మొత్తం మెయిన్ లీడ్ అయిన అమ్మాయి షూటర్ మొత్తం సిరీస్ అంతా నడుస్తుంటుంది. ఆవిడదే మొత్తం సిరీస్ అనమాట. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ అయితే చాలా ఘోరంగా అనిపించింది భయ్య. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ కి నాకు చాలా బోర్ కొట్టింది. సెటప్ కి చాలా టైం తీసుకుంటారు. అక్కడక్కడే ఆ డ్రామా నడుస్తూ ఉంటుంది. అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది మొత్తం సిరీస్ అంతా కూడా. 4 ఎపిసోడ్స్ లో కూడా నాకు ఏం జరుగుతుందో ముందు తెలిసిపోతుంది భయ్య. నేను ఇంకేం చేసి చెప్పండి, అంత ప్రెడిక్టబుల్ గా ఉంది. చాలా చూసేసాను ఈ టైప్ సిరీస్లు అన్నవి. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఏం జరుగుద్ది, ఆ రివెంజ్ స్టోరీ ఏంటన్నది కూడా మీకు ఈజీగా అర్థమైపోద్ది మీరు ఎక్కువ థ్రిల్లర్స్ కానీ చూసుంటే. నాకైతే అలాగే అనిపించింది. అందుకే అంతకు వర్కౌట్ అవ్వలేదు. ఇన్ కేస్ టోటల్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు చూస్తే ఒకసారి చూస్తా. నన్ను ఏమన్నా సర్ప్రైజ్ చేస్తే 10 ఎపిసోడ్స్ అప్పుడు పెడతా కావాలితే. ప్రెసెంట్ అయితే నాకు ఏ సర్ప్రైజ్ లేదు, ఏ సాటిస్ఫాక్షన్ లేదు. విజువల్స్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా అలా తగ్గుతూనే వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ఇంప్రెసివ్ గా అనిపించలేదు సిరీస్ అనేది. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. చూద్దాం అనుకుంటే కేబుల్ 1 అనే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. అంటే అడల్ట్ కంటెంట్ గురించి అని కాదు కానీ బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. పైగా అంతగా ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సిరీస్ ఏం కాదు. సో మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఫ్యామిలీతో ఏం చూడొద్దు. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.